కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. సభకు రావాలంటూనే ఫామ్ హౌస్ లో ఎలాంటి స్కెచ్లు వేస్తున్నారో తెలుసని హన్మకొండ సభలో తెలిపారు రేవంత్ రెడ్డి. ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇయాల నీ పార్టీని మళ్ళా మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో, చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో, నీ తాగుబోతు విధానాలు, కుట్రలు, కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని. నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటము తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది. తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి. మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా. చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు. తొక్కుకుంటూ వచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో. రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం. సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. ధన్యవాదాలు సోదరులారా. చెప్పిన నాడు ఓడిస్తాని ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇయాల నీ పార్టీని మళ్ళా మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో, చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో, నీ తాగుబోతు విధానాలు, కుట్రలు, కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని. నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటము తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది. తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి. మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా. చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు. తొక్కుకుంటూ వచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో. రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం. సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. ధన్యవాదాలు సోదరులారా. చెప్పిన నాడు ఓడిస్తాని. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. సభకు రావాలంటూనే ఫామ్ హౌస్ లో ఎలాంటి స్కెచ్లు వేస్తున్నారో తెలుసని హనుమకొండ సభలో సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇయాల నీ పార్టీని మళ్ళా మొలకెత్తనియనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో, చూద్దాం ఏందో మా కార్యకర్తల పౌరుషమో, నీ తాగుబోతు విధానాలు, కుట్రలు, కుతంత్రాలు తేల్చుకుందాం. నువ్వు అనుకుంటున్నావేమో మౌనంగా ఫామ్ హౌస్లో వండుకుంటే నీ సంగతి నాకు తెలియదని. నీ ముందు తెలుసు, నీ వెనక తెలుసు, నీ ఉపాయం తెలుసు, నీ ఉబలాటము తెలుసు. అన్నిటికీ కుక్క కాటుకు చెప్పు దెబ్బ అనే మందు నా దగ్గర సిద్ధంగా ఉంది. తప్పకుండా నీకు పెడతా. రా అసెంబ్లీకి. మళ్ళొక్కసారి చెప్తున్నా, రాబోయే స్వామి అసెంబ్లీకి రా. చూస్తుందా ఎవడో ఇస్తే రాలే కుర్చీలకు. తొక్కుకుంటూ వచ్చిన కుర్చీలో నిన్ను తొక్కుకుంటూ వచ్చిన గుర్తు పెట్టుకో. రా అసెంబ్లీకి, మాట్లాడదాం, తేలుద్దాం. సిద్ధంగా ఉన్నా తారీఖు పెట్టు, సమయం పెట్టు, వచ్చి చెప్తా బిడ్డ నీ సంగతి. ధన్యవాదాలు సోదరు. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలంగాణ రాష్ట్రాన్ని సోనియమ్మ పార్లమెంటు తలుపులు బంద్ చేసి దుర్మార్గమైన పని చేసి తల్లిని చంపి పిల్లని బతికించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే అపహాస్యం చేసిన నరేంద్ర మోడీ తెలంగాణ ద్రోహి. అలాంటి తెలంగాణ ద్రోహికి నువ్వు బానిసవై, గులామువై నువ్వు గుజరాత్ పోతే నువ్వు గుజరాత్ పోయి గార్దులను కాసుకో కిషన్ రెడ్డి. ఈ తెలంగాణలో ఒక్క నిమిషం కూడా నీకు ఉండడానికి అర్హత లేదని నేను చెప్పదలుచుకున్నా. ఇన్ని రోజులు నువ్వు అంటే గౌరవ మర్యాద ఉండే, అందుకే మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడేటోని కిషన్ రెడ్డి గురించి. కానీ కిషన్ రెడ్డి మీద ఉన్న గౌరవం నాకు 100% పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని వ్యతిరేకించి తెలంగాణ రాష్ట్ర పౌరుషాన్ని అవమానించిన నరేంద్ర మోడీకి నువ్వు గులాంగా మారినవంటే నువ్వు తెలంగాణ బతకడానికి అర్హత కోల్పోయినవు కిషన్ రెడ్డి. తట్టపెట్ట సర్దుకొని నడువు గుజరాత్కు, నువ్వు ఆన్ని పోయి గులాంగిరి చేసుకో. ఈ దేశ ప్రధానమంత్రి
కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. సభకు రావాలంటూనే ఫామ్ హౌస్ లో ఎలాంటి స్కెచ్లు వేస్తున్నారో తెలుసని హనుమకొండ సభలో తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీన్ని ఎలా చూడొచ్చంటారు? వరలక్ష్మి, గుడ్ ఈవినింగ్. సో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ఈ రోజు నిజానికి రేవంత్ రెడ్డి మాటల్లో ఒకప్పుడు ఎలక్షన్స్ లో ఎన్నికల వేళ, పార్లమెంట్ ఎన్నికల వేళ ఎట్లాంటి ఒక అగ్రెసివ్నెస్ కనిపించిందో ఈ రోజు మళ్ళీ వరంగల్ సభలో కూడా మొట్టమొదటిసారి ఈ 10 నెలల పాలనలో, ఈ సంవత్సర పాలనలో జరిగినటువంటి ఒక పండగలో, కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఈ పండగలో మళ్ళీ అట్లాంటి రేవంత్ రెడ్డి కనిపించిందని చెప్పాలి. వాస్తవానికి చాలా తీవ్రమైనటువంటి కామెంట్లు చేయడం జరిగింది. అంటే గత 10 ఏళ్లలో వరంగల్ జిల్లాకి, ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ లేదంటే వరంగల్ టౌన్కే కానీ అభివృద్ధి ఏం జరిగింది, వాళ్ళు ఏం చేశారు, మేము ఏం పూర్తి చేసాం, ఇవన్నీ అంశాలను ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చి చివరిలో ఒక సంచలనమైనటువంటి సవాల్ విసిరారు కేసీఆర్ కి. సో వరంగల్లో ఎయిర్పోర్ట్ ఎందుకు రాలేదు? సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది, ప్రజాప్రభుత్వం. వరంగల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నాం, తెలంగాణలో ఇంకొక 3 నుంచి 4 ఎయిర్పోర్ట్లు పెడతాం, ఇది మా చిత్తశుద్ధి అంటూ ప్రూవ్ చేయడం జరిగింది. 50,000 ఉద్యోగాలు దేశంలో ఎక్కడ ఇవ్వలేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 50,000 ఉద్యోగాలు ఇచ్చాం. గతంలో నోటిఫికేషన్లకే దిక్కు లేదు అన్నది రేవంత్ రెడ్డి ఎత్తినటువంటి ఒక అంశం. వీటితో పాటు ఇంకా చాలా అంశాలను కూడా చెప్పడం జరిగింది. 10 నెలల్లో ఏమేం చేశాం, తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారు. ఈ మధ్య కాలంలో పాలకుర్తి నియోజకవర్గానికి సంబంధించి రెవెల్యూ దయాకర్ కొంతమందిని ఫామ్ హౌస్ తీసుకెళ్లి పార్టీ కండువా కప్పించి అక్కడ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు చేయించడం జరిగింది. ఆ సందర్భంలో కేసీఆర్ బయటికి రావడం జరిగింది, అంటే కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ 10 నెలల్లో తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో వాళ్ళకి అర్థమైంది. సో ప్రజా నిర్ణయం కోసం వెయిట్ చేయాలి, మనం ఎదురు చూద్దాం. ఖచ్చితంగా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ పార్టీయే, మళ్ళీ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది, అందరూ ధైర్యంగా ఉండండి అంటూ కార్యకర్తలకు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్కి మొత్తానికి కూడా ఒక సంకేతాన్ని పంపించారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈరోజు వరంగల్ జిల్లాకు నిధుల వరదను పారిస్తూనే వరంగల్ జిల్లాకు రావాల్సినటువంటి మాస్టర్ ప్లాన్ ని కూడా దాన్ని అమలు చేయబోతున్నాం అంటూ దానికి ఒక బడ్జెట్ కేటాయించడం, ఇంకా భద్రకాళికి సంబంధించినటువంటి బడ్జెట్ కేటాయించడం, అక్కడ మాస్టర్ ప్లాన్ కానీ, అక్కడ రావాల్సినటువంటి ఐటీ కారిడార్ కానీ, ఇంకా చాలా అభివృద్ధి పనులకు ఈరోజు నిధులు విడుదల చేసినటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ, కేసీఆర్ను టార్గెట్ చేస్తూ సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. ఫామ్ హౌస్ లో కూర్చొని నువ్వేం ప్లాన్లు చేస్తున్నావో మాకు తెలుసు, నీ ప్లాన్ లేని నడవై తొక్కుకుంటూ వచ్చినావు, ఈరోజు ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్నా, నువ్వు ఏం చేస్తావో చేసుకో, నువ్వు ఏమీ చేయలేవు అంటూ కూడా ఒక సంచలనమైనటువంటి కామెంట్. అంటే ఇక్కడ ఇంటర్నల్ గా ఏం అర్థం చేసుకోవాలి, కేసీఆర్ ఇంతవరకు ఎక్కడా కూడా, గతంలో ఎప్పుడో అన్నారు పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి టైంలో 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, కూలిపోతుంది అని చెప్పేసి. బట్ ఈరోజు రేవంత్ రెడ్డి మాటల్లో అంతరార్థం ఏమైనా ఉందా? నువ్వేం చేస్తున్నావు నాకు తెలుసు, ముఖ్యమంత్రి కుర్చీని కదిలించలేవు అని అంటే కేసీఆర్ ఏమైనా ఫామ్ హౌస్ లో ఉండి ప్రభుత్వాన్ని కూలగొట్టేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా అన్నది రేవంత్ రెడ్డి మాటల్లో ఇండైరెక్ట్ గా నర్మగర్భంగా చెప్తున్నటువంటి అంశాలుగా దీన్ని కొంత భావించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. అంతేకాదు కేసీఆర్ అనే మొక్కను ఇక పెరగనిచ్చేది లేదు, బీఆర్ఎస్ పార్టీ అనేది లేకుండా చేస్తాం, భూస్థాపితం చేస్తాం, ఈ కలుపు మొక్కను లేకుండా చేస్తామంటూ కూడా చాలా సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. ఏం చేసినా ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించలేవంటూ చెప్పడం జరిగింది. అంటే వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ లో వర్క్ జరుగుతుందా, ఎమ్మెల్యేలను ఏమైనా అట్రాక్ట్ చేసేటువంటి పనులు చేస్తున్నారా, కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి ఇదే చేయబోతున్నారా, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి మాటల్లో అర్థం చేసుకోవాలన్నది మాత్రం ప్రధానంగా కనిపిస్తోంది. బట్ ఏదేమైనా కానీ ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ప్రజల కోసం కొట్లాడేటువంటి నాయకుడు అయితే అసెంబ్లీకి రా, అసెంబ్లీకి వచ్చి సహేతుకమైనటువంటి విమర్శలు చేయి, సలహాలు ఇవ్వు, మేము ఫాలో అవుతాం. అంతే తప్ప ఫామ్ హౌస్ లో కూర్చొని అసలు ప్రజల గురించి ఆలోచించకుండా, ప్రజలు పట్టించుకోకుండా, ప్రజలకు మొహం చేయించకుండా ఈరోజు ఫామ్ హౌస్ లో కూర్చున్నటువంటి నువ్వు కేవలం విలాసాలకు, నీ ఇంట్లో కుటుంబ సభ్యులకు పోయినటువంటి ఉద్యోగాల గురించి మాత్రమే ఆలోచిస్తున్నావు. కానీ తెలంగాణలో 50,000 ఉద్యోగాలు ఇచ్చినాం, జాబ్ క్యాలెండర్లు కూడా ఇస్తాం, ఇంకా ఉద్యోగాలు ఇస్తాం, ఎక్కడెక్కడ ఖాళీలు అన్ని కూడా నింపుతాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా అగ్రెసివ్ గా చెప్పినటువంటి మాట స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకొక కీలకమైనటువంటి అంశం, కాళోజీ నారాయణరావు సంబంధించి కాళోజీ కళాక్షేత్రాన్ని ఈ రోజు ప్రారంభించడం జరిగింది. దీంట్లో కూడా కేసీఆర్ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అంటే కోవిడ్ సమయంలో పాత సెక్రటేరియట్ ను కూలగొట్టి మళ్ళీ సెక్రటేరియట్ కట్టడానికి 2 సంవత్సరాల టైం పడితే కాళోజీ కళాక్షేత్రాన్ని కట్టడానికి 10 ఏళ్ల కింద శంకుస్థాపన చేస్తే ఈ రోజు కూడా పూర్తిగా పోవడం, ఇది మీ చిత్తశుద్ధికి నిదర్శనం. అందుకే కాళోజీ నారాయణరావు చెప్పినటువంటి మాటను ఉద్దేశించి ప్రాంతం వాడు మోసం చేస్తే పాతరేస్తాం,
ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి కొడతాం. సో ఈ రోజు కేసీఆర్ ను కూడా బొంద పెడతాం అని చెప్పేసి ఆయన మాటలు చెప్పినటువంటి అంశాన్ని అంటే కొంత అగ్రెసివ్ మాత్రం కనిపిస్తోంది. సో ఏదేమైనా కానీ ఇంకా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ హరీష్ రావును కేటీఆర్ ను వీళ్ళను ముందు పెట్టి నడిపిస్తున్నారు. ప్రభుత్వం ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమం చేసినా గానీ అడ్డుపడేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఏం చేసినా అభివృద్ధికి అడ్డుపడితే జైల్లో వేస్తాం, ఊచలు లెక్క పెట్టిస్తాం అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా ఒక మాస్ వార్నింగ్ రేవంత్ రెడ్డి అటు హరీష్ రావుకు, ఇటు కేటీఆర్ కు, అటు కేసీఆర్ కు కలిపి ఇచ్చారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఈ రోజు వరంగల్ ని ఖచ్చితంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎందుకంటే వరంగల్లోనే మొట్టమొదటి సభ జరిగింది, రైతు డిక్లరేషన్. సో ఆ రైతు డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ఊపు తీసుకొచ్చింది. రాష్ట్రంలో అప్పటి వరకు చాలా స్తబ్దుగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో జరిగింది. రాహుల్ గాంధీ ముఖ్య అతిథిగా రావడం జరిగింది. రేవంత్ రెడ్డి అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. సో ఆ సభ సక్సెస్ అయింది. సో అట్లాంటి సభ సక్సెస్ చేసినటువంటి ఈ వరంగల్ కి కానుకగా వరంగల్ ని ఒక పట్టణంగా మేము రూపుదిద్దిస్తాం. అంతేకాదు హైదరాబాద్ స్థాయిలో హైదరాబాద్ కి ఈక్వల్ గా వరంగల్ డెవలప్ చేస్తామంటూ కూడా వరంగల్ రుణం తీర్చుకుంటామంటూ అటు రేవంత్ రెడ్డి మాటల్లో మాత్రం స్పష్టంగా కనిపించింది. సో ఇట్లా నేపథ్యంలో ఎవరైనా అభివృద్ధికి అడ్డుపడితే శ్రీకాంత్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై కూడా అనేక ఆరోపణలు చేశారు రేవంత్ రెడ్డి. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇది మూసీ నదికి సంబంధించి మీరు చెప్పినట్టు మూసీ నదికి సంబంధించి ఈ మధ్య కాలంలో అప్పుడెప్పుడు రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట దర్శనానికి ఆయన పుట్టినరోజు నాడు పోయి మూసీ పర్యాటక ప్రాంతంలో పర్యటించి అక్కడ పాదయాత్ర చేసి అక్కడున్నటువంటి క్రమంలో ఆయనకు సవాల్ విసరడం జరిగింది. అవసరమైతే ఆ మూసీలో నిద్ర చేయండి, మూసీ పరివాహక ప్రాంతంలో ఒక 3 నెలలు నిద్ర చేయండి, అప్పుడు కూడా మీరు వద్దంటే దాన్ని వదిలేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సో ఆ తర్వాత చాలా కాలానికి కిషన్ రెడ్డి దానికి రెస్పాండ్ అయ్యి మూసీ నిద్ర కూడా చేయడం జరిగింది. కిషన్ రెడ్డితో పాటు కీలకమైనటువంటి నాయకత్వం కొండ విశ్వేశ్వరరెడ్డి కానీ, ఈటల రాజేందర్ కానీ, మిగతా ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మూసి నిద్రకు పోయారు. సో సబర్మతి నది ప్రక్షాళన చేస్తే కిషన్ రెడ్డి గుజరాత్ లో ఉన్నటువంటి అంటే గుజరాత్ కి ఊడిగం చేస్తాడు, సబర్మతి నదిని ప్రక్షాళన చేస్తే అక్కడ తప్పుపట్టరు. రాష్ట్రంలో సికింద్రాబాద్ లో ఈయన ప్రాంతం నుంచి మూసి నది పోతుంటే ఇక్కడ మూసి బాధితులు ఇబ్బందులు పడుతుంటే దీనికి అడ్డుపడతా అంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? సో బుల్డోజర్లతో ఖచ్చితంగా ముందుకే పోతాం. కిషన్ రెడ్డి నువ్వు గుజరాత్ కి ఊడిగం చేయకు, తెలంగాణ ప్రజలకు ఊడిగం చేయి, సికింద్రాబాద్ ప్రజలకు ఊడిగం చేయి అంటూ కూడా సోనియా గాంధీని ఉద్దేశించి, అంటే సోనియా గాంధీకి నువ్వు ఊడిగం చేస్తున్నావాన్ని మోడీకి చేస్తా అంటూ కిషన్ రెడ్డి ఒక మాట అనడం జరిగింది. ఎస్, ఎగ్జాక్ట్లీ 10 సంవత్సరాలు అంటే మలిదశ ఉద్యమం 62 మొదలు పెడితే 2014 వరకు తెలంగాణ ఉద్యమం 2 దశల్లో జరిగినటువంటి క్రమంలో దరిదాపు 1200-1300 మంది విద్యార్థులు అమరవీరులు అయితే, సో తెలంగాణ రాష్ట్రం అందులో కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో చచ్చిపోయి తెలంగాణలో రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా అధికారంలో రావడానికి 10 ఏళ్లు పట్టింది. అట్లాంటి సోనియా గాంధీకి మేము ఊడిగం చేయడంలో తప్పు లేదు, కాళ్ళు గడిగి నెత్తిలు జల్లుకుంటాం, నీ నెత్తిలు కూడా జల్లుతాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని ఉద్దేశించి మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి అడ్డుపడొద్దు అంటూ చెప్పడం జరిగింది. సో అంటే డైరెక్ట్ వార్నింగ్ కిషన్ రెడ్డికి కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఎవరైతే అభివృద్ధికి అడ్డుపడతారో ఖచ్చితంగా వాళ్ళందరూ ఊచలు లెక్కబెట్టాల్సిందే, జైల్లో వేస్తాం అంటూ కూడా ఒక కరాఖండిగా స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. ఇంకా దీంతో పాటు రైతు రుణమాఫీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసినామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈ మధ్యకాలంలో తెలిసిన విషయమే. 18,000 కోట్ల రూపాయలతోటి రుణమాఫీ చేసినామంటూ రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు. అట్ ది సేమ్ టైం ఇంకా రుణమాఫీ కావాల్సిన వాళ్ళే కూడా ఇంకా ఉన్నాయి, బట్ ఖచ్చితంగా రుణమాఫీ చేస్తా అన్నారు. నా చివరి రక్తం వరకు, చివరి శ్వాస వరకు కూడా అభివృద్ధి దిశగానే ఉంటాం, తెలంగాణ ప్రజల కోసమే కొట్లాడతా, రోజుకు దరిదాపు 18 గంటల పాటు పనిచేస్తున్న కృషి అంటే అలుపెరగని కృషి చేస్తున్న తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అంటూ కూడా రేవంత్ రెడ్డి కొన్ని మాటలు చెప్పడం జరిగింది. అట్ ది సేమ్ టైం రైతు రుణమాఫీకి సంబంధించి ఎక్కడెక్కడైతే బ్యాంక్ అకౌంట్స్ లో కొన్ని ఎర్రర్స్ ఉన్నాయో వాటిని మీరే క్లియర్ చేసుకోండి. ఎర్రర్స్ మీన్స్ నథింగ్ బట్ ఇంట్రెస్ట్లు కట్టుకోండి అని చెప్పడంలో రేవంత్ రెడ్డి మాటలు అది మనం అర్థం చేసుకోవచ్చు. అక్కడక్కడ కొన్ని అకౌంట్లు సవరించాల్సినటువంటి అవసరం ఉందంటే 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ కట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఇంట్రెస్ట్ కడితే రుణమాఫీ చేస్తామన్నది ఈ రోజు ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటల్లో మనం అర్థం చేసుకోవచ్చు. సో అవే లోపాలు, ఇంకా అంతకుమించి లోపాలు అయితే ఎక్కడ ఏమీ లేవు, ఎక్కడ మనకు కూడా ఎక్కడ వినిపించలేదు. సో 2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఆ మిత్తి కట్టుకుంటే కనుక రుణమాఫీ చేస్తాం, అది సింపుల్. సో అది ఈ రోజు ముఖ్యమంత్రి ఆ విధంగా చెప్పలేక ఈ విధంగా చెప్పారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. సో ఓవరాల్ గా రాష్ట్రానికి వస్తున్నటువంటి నెలవారీ ఆదాయం, అవుతున్నటువంటి ఖర్చులు, కేసీఆర్ చేసినటువంటి అప్పుకే 6,500 కోట్ల రూపాయల వరకు మేము అప్పుకు ఇంట్రెస్ట్లే కడుతున్నాం. రాష్ట్రానికి వచ్చేటువంటిది కేవలం 18,500 కోట్ల రూపాయల రాబడి మాత్రమే. ఇందులో కడుపు కట్టుకొని, అంటే ఎక్కడ అవినీతికి అన్యాయాలకు పాల్పడకుండా, ఎక్కడ ఇట్లాంటి అక్రమాలు జరగకుండా కడుపు కట్టుకొని మేము రూపాయి అక్కడెక్కడ సేకరించుకుంటూ మేము రుణమాఫీలు చేస్తున్నాం, ఇంట్రెస్టులు కడుతున్నాం, అభివృద్ధులు చేస్తున్నాం. అయినా
మమ్మల్ని అభివృద్ధికి అడ్డుకునేటువంటి కుట్రలు చేస్తున్నారు అంటూ హరీష్ రావును కేటీఆర్ ను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. సో ఎవరైనా చేసినా నా పని నేను చేసుకుంటూ వెళ్తా, ముఖ్యమంత్రి కుర్చీ మాత్రం టచ్ చేయలేరు అంటూ ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ముఖ్యమంత్రి కుర్చీని కదిలించడానికి కేసీఆర్ ఏమైనా బ్యాక్ ఎండ్ లో ప్లాన్ చేస్తున్నారా అన్నది ఇక్కడ ఈరోజు చర్చలోకి వచ్చింది. సో ఏం చేయలేవు, నువ్వేమో చేస్తున్నావు, కాస్కో కేసీఆర్ అన్నారు, నీ ఉపాయాలు ఏం నడవే అన్నారు. ఏం ఉపాయాలు? బీఆర్ఎస్ పార్టీ ఏం ఉపాయాలు చేస్తోంది? కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండి ఏం ఉపాయాలు చేస్తున్నారు? ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ఏమైనా ప్లాన్లు చేస్తున్నారా? అట్లాంటి అమలు దిశగా ఏమైనా అడుగులు వేస్తున్నారా? సో ఇది ప్రస్తుతానికి ముఖ్యమంత్రి మాటల్లో మనం అర్థం చేసుకోవాలి. రేపు చర్చ ఎట్లా ఉండబోతోంది, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎట్లా రెస్పాండ్ అవుతారు? కాస్కో కేసీఆర్ మొక్కను కూడా లేకుండా చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ ఏం సమాధానం చెప్తుందో వేచి చూడాల్సిందే వరలక్ష్మి.